నమస్కారం. తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. తిరుప్పావై పాసురాలలో 18వ పాసురానికి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు 18వ గేయంలో చాలా సులభంగా వివరణ ఇచ్చారు. ఈ 18వ గేయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, నందుని ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ లేడు అన్న విషయాన్ని బలరాముడి ద్వారా గోదాదేవి తెలుసుకుంటుంది. నందుని కోడలైనటువంటి నీలాదేవి గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ నిద్రిస్తూ ఉన్నాడని బలరాముడు గోదాదేవికి చెబితే, నీలాదేవి గృహానికి గోదాదేవి గోపికలందరితో కలిసి వెళుతుంది. అలా నీలాదేవి గృహానికి గోపికలందరితో కలిసి వెళ్ళినటువంటి గోదాదేవి నీలాదేవి గృహంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను, నీలాదేవిని ఏ విధంగా నిద్ర నుంచి మేల్కొలుపుతుందో ఈ 18వ గేయంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా విశదీకరణ చేస్తున్నారు. బలరాముడే ముందుగా నీలాదేవిని నిద్ర నుంచి మేల్కొలిపితే శ్రీకృష్ణుడు తొందరగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడన్న రహస్యాన్ని గోదాదేవికి చెప్తాడు. కృష్ణావతారంలో నీలాదేవికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ నీలాదేవిని నప్పిన్నై అనే పేరుతో పిలుస్తారు. ఈ నీలాదేవి వైభవాన్ని మనం పరిశీలిస్తే, యశోదమ్మకి కుంభుడు అనే పేరు కలిగిన సోదరుడు ఉండేవాడు. ఈ కుంభుడు తన కుమార్తె అయినటువంటి నీలాదేవికి ఒక వర పరీక్ష నిర్వహిస్తాడు. ఆ వర పరీక్ష ఏంటంటే, 7 వృషభాలను ఏకకాలంలో బంధింపగలిగినటువంటి వ్యక్తికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడని వర పరీక్ష ఏర్పాటు చేస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వర పరీక్షలో నెగ్గి 7 వృషభాలను ఏకకాలంలో తన అధీనంలో ఉంచి యశోదమ్మ సోదరుడైనటువంటి కుంభుని కుమార్తె అయినటువంటి నీలాదేవిని వివాహం చేసుకుంటాడు. నీలాదేవికి కృష్ణావతారంలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కృష్ణుడి మీద ఎవ్వరికీ లేనటువంటి స్వాతంత్రము, అధికారము నీలాదేవికి ఉన్నాయి. 7 వృషభాలను అధీనంలో ఉంచుకోవటం అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ 7ంటికి అతీతంగా ఉన్నప్పుడే కృష్ణుణ్ణి చేరగలం. అదే నీలాదేవి స్వరూపంలో ఉన్న అంతరార్థం. శ్రీకృష్ణ పరమాత్మ నీలమేఘశ్యాముడు కాబట్టి ఆయన అవతారంలో ఉన్నటువంటి నీలమేఘతత్వం మొత్తం కూడా నీలాదేవి రూపంలో ఉంటుంది. అంటే కృష్ణుడి స్త్రీ శక్తి నీలాదేవి రూపంలో ఉంటుంది. యశోదమ్మ సోదరుడైనటువంటి కుంభుని కుమార్తె నీలాదేవి కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవికి మేనమామ అవుతాడు. ఆ విషయం మొత్తం కూడా ఇక్కడ 18వ పాసురంలో వస్తుంది. ఈ 18వ పాసురం 18వ గేయాన్ని మనం పరిశీలిస్తే, సుందరి ఘన నీలవేణి నందగోపుని కోడల తలిరుబోడి నీలదేవి తలుపు తెరువుము వేగమే అంటూ గోదాదేవి కీర్తిస్తోంది. అంటే సాక్షాత్తు నందుని కోడలైనటువంటి నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ నీ గృహంలోనే ఉన్నాడు, నిద్ర నుంచి మేల్కో అంటూ పలుకుతోంది. కూయుచున్నవి గొంతులెత్తి కోర్కెలూరగ కుక్కుటమ్ములు మాధవీలతలపై పికములు మధురగళములు విప్పెనే అంటూ గోదాదేవి పలుకుతోంది. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, కూయుచున్నవి గొంతులెత్తి కోర్కెలూరగ కుక్కుటమ్ములు. కుక్కుటం అంటే కోడి. సూర్యోదయానికి పూర్వమే కోడి కూస్తుంది. కోడి జ్ఞానానికి ప్రతీక కాబట్టి జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, భగవద్ అనుగ్రహం కలగటానికి, శ్రీకృష్ణుణ్ణి నిద్ర నుంచి మేలుకొల్పటానికి మేమందరం వచ్చాము. దేవాలయంలో ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా అయితే మనం దర్శనం చేసుకుంటామో అలాగే భగవద్ అనుగ్రహం కలగాలంటే కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ముందుగా భగవత్ సంబంధమైన స్త్రీ శక్తి అనుగ్రహం కలిగితే ఆ తర్వాత భగవద్ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ స్త్రీ శక్తి స్వరూపం మొత్తం నీలాదేవి రూపంలో ఉంటుంది. కాబట్టి కోడి అనేది మనకి ఒక క్రమశిక్షణకు సంకేతం.
ఒక ప్రత్యేకమైన మార్గానికి సంకేతం. కాబట్టి ఇక్కడ కూయుచున్నవి గొంతులెత్తి కోర్కెలూరగా కుక్కుటమ్ములు అంటే అర్థం ఏంటంటే, ఒక క్రమ పద్ధతిలో నీలాదేవి అనుగ్రహం పొందినట్లయితే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని దీనిలో ఉన్న విశేషార్థం. మాధవీ లతలపై పికములు మధురగళములు విప్పెనే అంటే పక్షులన్నీ కూడా కిచకిచలాడుతున్నాయి. అంటే బ్రహ్మజ్ఞానం కలిగింపజేసేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందటానికి అందరూ సిద్ధంగా ఉండాలని అర్థం. బంతి పట్టిన పూబంతి ఇంతి పంతము సేయకమ్మ కోమలి నీ మేనబావను కోరి వచ్చితిమే అంటే, నీలాదేవి నీ మేనమామ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నిద్ర నుంచి మేలుకొల్పటానికి వచ్చాము. పంతం లేకుండా త్వరగా స్వామి అనుగ్రహాన్ని మాకు కలిగింపజేయి. ఇంకా గోదాదేవి ఏం పలుకుతోందంటే, కలికి నీ కరకమల మందలి కమ్ర కంకణ రవము నిండగా తలుపు తెరువుము సంతసమ్మున తడవు సేయకను అంటోంది. అంటే నీలాదేవి తన మృదు మనోహరమైనటువంటి సుకుమారమైనటువంటి గులాబీ రంగులో ఉన్నటువంటి హస్తములకి ఎరుపు రంగు గాజులను ధరించి ఉంది. ఆ ఎరుపు రంగు గాజులు గలగలా గలగలా మోగుతూ ఉండగా బయటికి వచ్చి తలుపులు తెరవమని నీలాదేవిని ప్రార్థిస్తూ గోదాదేవి పలుకుతోంది. అందుకే ఇక్కడ కలికి నీ కరకమల మందలి కమ్ర కంకణ రవము నిండగా తలుపు తెరువుము సంతసమ్మున తలవు సేయకను అంటే ఆలస్యం లేకుండా గాజుల గలగల వినిపించేలాగా నీవు వచ్చి తలుపులు తెరువుము, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగింపజేయి, నీ మేనబావను కోరి వచ్చాము, ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం ద్వారా పరై అనే తప్పెట లాంటి వాయిద్యం కోసం ఆయన్ని ప్రార్థించాలని వచ్చామని ముందుగా నీలాదేవిని నిద్ర నుంచి మేల్కొని తలుపు తీయమని గోదాదేవి గోపికలందరితో కలిపి ప్రార్థన చేయటమే ఈ గేయంలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 19వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. ఆవిడ లేకపోతే ఈ 3 అవస్థలు లేవు, ఆవిడికి ఈ 3 అవస్థలు లేవు. ఆవిడ ఉంది 3 అవస్థల్లోనూ ఉంది. ధ్యానం చేస్తే అమ్మవారు కనబడ్డారు, లేకపోతే లేరా, అప్పుడు ఉన్నారు ఆవిడ. అప్పుడు ఆవిడ సాక్షిని, నీలా అంటుకుపోవట్లేదు, ఆవిడ చూస్తూ ఉన్నారంత సాక్షిగా అంటకుండా. అందుకే జగత్ అవస్థాత్రయ సాక్షిని పునఃస్త్వంపద లక్ష్యార్థ ప్రత్యేగాత్మస్వరూపిణి. మాటలు చూడండి, తత్పద లక్ష్యార్థం అన్నారు, ఇక్కడ త్వంపద లక్ష్యార్థ అంటున్నారు. మొత్తం మహావాక్యం అంతా ఈ శ్లోకంలో పెట్టారు, సామాన్యం కాదు. అందుకే దేవీ భాగవతం దీపాలు పెట్టుకునే విధానాలు చెప్పడమే కాదయ్యా, లోపల జ్ఞాన దీపాలు వెలిగించుకునే విధానం చెప్తాను చూడండి ఇక్కడ, అది గ్రహించవలసింది. అందుకే పునఃస్తంపద లక్ష్యార్థ ప్రత్యేగాత్మస్వరూపిణి. త్వంపద శోధన చేస్తే నీలో ప్రత్యేగాత్మగా ఉంది ఆవిడ, తత్పద శోధన చేస్తే పరమాత్మగా ఉన్నది. ప్రత్యేగాత్మను తెలుసుకుంటే అది ఇది ఒకటే అని తత్వమసి అనే మహావాక్యం వస్తున్నది. నమ ప్రణవరూపాయే నమో హ్రీంకారమూర్తయే నానామంత్రాత్మికాయైతే కరుణాయై నమో నమః. ఇది వాళ్ళు చేసిన స్తోత్రం. ఒక్క చిన్ని స్తోత్రంలో వేద సూక్తములు వేదాంత సూక్తములు నిక్షిప్తం చేశారు. ఇది మహాస్తోత్రం, సాక్షాత్ దేవతలు చేసిన స్తోత్రం. సంపూర్ణంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఎప్పుడైతే వీరి స్తోత్రం విన్నదో ఈ తల్లి కొత్తగా రాలేదుట, ఒక చోటు నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ చోటు ఏమిటో చూపిస్తున్నాడు. ఇతి స్తుత తదాదేవై మణిద్వీపాధివాసిని. ఆ మణిద్వీప అధివాసిని వీళ్ళ మాటలు విని పలుకుతోందిటండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే వీళ్ళ గొంతులన్నీ ఎలా ఉన్నా అమ్మ గొంతు ఎలా ఉందో చూడండి. మధురయ మత్తకోకిల నిస్వనాహ, మత్తకోకిల యొక్క మాధుర్య స్వరం వంటి స్వరంతో అంటోందిట. ఎందుకు వచ్చారో చెప్పండి అన్నదిట. ఏం చెప్పకపోయినా ఆవిడికి తెలియదా? కానీ వాళ్ళు చెప్పాలి, అది నిధం విధానం. పైగా ఏమి మీరు బిడియపడకండి, భయపడకండి, తప్పకుండా అడగండి. ఎందుకంటే నా పేరే వరద, కోరినవిచ్చేదానని నేను. వరదాహం సదా భక్త కామకల్పద్రుమాస్మిచ, భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని నేను. అలాంటి నేను ఎదురుగా ఉంటే మీకు భయం ఏమిటి అన్నది. ఎంత చక్కగా మాట్లాడుతున్నది. తిష్టంత్యాం మయి కాచింత యుష్మాకం భక్తిశాలినా. భక్తులకు నేను ఎదురుగా కనబడ్డాను, ఇంకెందుకు చింత. సముద్ధరామి మద్భక్తాన్ దుఃఖ సంసార సాగరాత్. అమ్మవారు దేవతలందరి ముందు వేసిన చాటింపండి, అందుకే నిర్భయంగా ఉండొచ్చు. నా భక్తుల్ని నేను సంసార సాగరం నుంచి తరింపజేస్తాను అని చెప్తోంది ఆ తల్లి.
పైగా ఆడిన మాట తప్పుతుందా? పైగా ఇది ప్రతిజ్ఞాం మే సత్యాం, మళ్ళీ నొక్కి చెప్తోంది, ఇది నా ప్రతిజ్ఞాం, ఇది ఎప్పుడూ సత్యమే, తెలుసుకుని ఇప్పుడు మీరు అడగండి అన్నది. ఎంత చక్కగా మాట్లాడింది. ఇలా తల్లి మాట్లాడితే ఆ మహారూపాన్ని చూడగానే ఇంతవరకు వాళ్ళకున్న దిగ్భ్రమ, అద్భుత భావం అంతా కూడా ప్రేమభావంగా మారిపోయింది. ఆ తల్లి ముందు పిల్లల్లా అయిపోయారు అందరు దేవతలు కూడా. ఇది ప్రేమాకులాం వాణీం శృత్వా సంతుష్ట మానసాహ. అమ్మ యొక్క వాత్సల్యమయమైనటువంటి ఈ మాటలు విని వాళ్ళు ఏమడిగారో చూడండి. అమ్మ అడిగేదేముంది తల్లి, ఒక్కటి, నువ్వు శివాంగనవు, శివాంగనవైన నువ్వు శివాంగనగా కనబడకపోయేటప్పటికల్లా అసుర బాధలు పెరిగిపోయి లోకానికి పీడ వచ్చింది. ఆ పీడ తొలగించమంటున్నాం లోకక్షేమం కోసం. మా అందరికీ మరొక్క కోరుకుందమ్మా, అది సర్వదా చరణాంభోజే భక్తి శాత్తవ నిశ్చల, నీ పాదపద్మములపై నిశ్చలమైన భక్తి మాకుండుగాక. 2 కోరికలు అడిగారు. అప్పుడు ఆ తల్లి అన్నది, తప్పకుండా మీ కోరిక తీరుతున్నది. నేను మమ శక్తిస్తు యా గౌరీ భవిష్యతి హిమాలయే, నా శక్తి గౌరిగా అవతరిస్తుంది, అంటే నేను గౌరీగా వ్యక్తమవుతాను. శివాయసా ప్రదేయా స్యాత్, ఆ గౌరి శివునికి ఇవ్వబడుతుంది. అప్పుడు మీ యొక్క కార్యమంతా నెరవేర్చబడుతున్నది. అయితే ఎక్కడ అవతరిస్తుంది గౌరీ అంటే, హిమవంతునికి నేను కూతురిగా వస్తాను అన్నది. అక్కడున్నాడు హిమవంతుడు కూర్చుని, ఒక్కసారి ఉలిక్కుపడ్డాడండి మాట వినగానే. అందరితో పాటు ఉన్నవాడికి ఒక్కసారికి నేను హిమవంతుడు కుమార్తెగా వస్తానని అమ్మవారు ప్రకటించగానే ఒళ్ళు పులకించిపోయింది. వెంటనే ఆనంద పరవశుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. గొంతు బొంగురు పోయింది, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అందరి నోట అమ్మ పేరు పలికితే అమ్మ నోట తన పేరు పలకబడింది. ఇంకేం కావాలండి, ధన్యుణ్ణి అనుకున్నాడు. పైగా బాష్పై సమృద్ధ కంఠాక్షో మహారాజ్ఞీ వచోబ్రవీత్, గొంతు బొంగురు పోయి కళ్ళ అశ్రువులు రాలుతూ ఉంటే, అమ్మా నేనెక్కడ నువ్వెక్కడ తల్లి, నేను జడత్వంలో చాలా గొప్పవాణ్ణి, నువ్వు కేవల చైతన్య స్వరూపిణివి అన్నాడు. ఆ మాట ఎంత గొప్ప మాట. ఎందుకంటే జడత్వంలో గొప్పవంటే కొండ బండ. నోచేత్ క్వాహం జడం స్థాణు క్వత్వం సచ్చిత్ స్వరూపిణి, నువ్వు కేవల చైతన్య రూపానివి, నేను జడ రూపాన్ని. అలాంటి నాకు నువ్వు కుమార్తెగా వస్తావు అనేది నా ఊహకు కూడా అందట్లేదు తల్లి. ఇది నేను ధన్యుణ్ణైపోయాను. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. ప్రతి ఇంటా కూడాను లక్ష్మీదేవి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి పౌష్యలక్ష్మికి స్వాగతం పలుకుతూ తులసి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అంటే తులసి కోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఆధ్యాత్మిక పరంగా ఇటు ఆయుర్వేద వైద్యపరంగా కూడాను ఎటు చూసినా కూడాను తులసి మొక్క యొక్క స్థానం చాలా గొప్పదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. తులసి మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది కాబట్టే ఆ తులసి మాలికను ఆ విధంగా విష్ణుదేవునికి సమర్పిస్తేనే చాలు జీవితం ధన్యమై అవుతుంది. ఈ యొక్క పుష్యమాసరీత్యా అందున ధనుర్మాసరీత్యా కూడాను తులసీమాలను మహావిష్ణువు గనక సమర్పించినట్లయితే ఆయన సకల సంపదల్ని కూడాను మనకు ప్రసాదిస్తాడు అని శాస్త్రం. శ్రీకృష్ణుణ్ణి తులాభారం తూచినప్పుడు కేవలం తులసీదళానికి ఆయన తూగి తులసీమాత యొక్క గొప్ప తత్వాన్ని, గొప్ప విశేషాన్ని మనకు సాక్షాత్తు పరమాత్మ లోకానికి చాటినటువంటి విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రతినిత్యం కూడా తులసి మొక్కకు నీళ్లు పోస్తే వారికి సకల సంపదలు కూడాను చేకూరుతాయి అంటోంది శాస్త్రం. స్త్రీలు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం తులసి మొక్క ముందు దీపారాధన చేస్తే వారు చిరకాలం ముత్తైదువులుగా ఉండేటట్లుగా ఆ తల్లి తులసిమాత ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి పురాణ వచనం. అమావాస్య, పౌర్ణమి,
ద్వాదశి తిథుల యందు తులసీ దళాలను కోయకూడదు అని చెప్పేసి సాంప్రదాయబద్ధమైన నియమాన్ని మనం పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:50. తిథి చతుర్దశి సాయంకాలం 6:54 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 8:04 వరకు. వర్జం రాత్రి 3:34 నుంచి 5 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:46 వరకు. మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:26 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:16 నుంచి 1:41 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శుక్రవారం పూర్ణిమ పూజ. సామాన్యంగా పూర్ణిమ మరియు శుక్రవారం కలిస్తే భార్గవ రాకా పూజ. భార్గవుడు అంటే శుక్రుడు, శుక్రాచార్యుడు అయితే శుక్రవారం అర్థం అన్నమాట. ఇది రాత్రి వేళ పూజ చేస్తారు. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదన్నమాట. అలాగే ఉదయకాలం కూడా లక్ష్మీనారాయణులకు పూజ చేయడం, లక్ష్మీ హృదయం పారాయణ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంటాయి. అలాగనే ధనుర్మాసంలో 18వ శుభదివసం, 18వ పాసురంలో ఈ గోదాదేవి చెబుతోంది. ఈ నందగోపులు మొదలైనటువంటి వారందరూ కూడా బలరాముడి వద్దకి కూడా వెళ్ళి తలుపు తీయమని ప్రార్థించినా కూడా వాళ్ళు తెరవకపోవడం వల్ల ఏనుగు వంటి బలం కలవాడై శత్రువులకు భయపడని భుజములు కలిగినటువంటి నందగోపుని యొక్క కోడలా, ఓ నప్పిన్న పిరాట్టి, పరిమళిస్తూ ఉన్న కేశ సంపద కలిగిన దానా తలుపు తెరవమ్మా. కోళ్ళు కూస్తున్నాయి, కోకిలలు కూస్తున్నాయి. నీ భర్తతో సల్లాపాలు ఆడుతూ నీకు ఓటమి కలిగితే నీ పక్షంలో మేము ఉండి వాదిస్తాం. దోషారోపణలకు వీరుగా ఆయన పేర్లని మేమే పాడేస్తాం. కాబట్టి అందమైన నీ చేతులకు ఉన్నటువంటి భూషణాలన్నీ ధరించేటట్టుగా నడిచి వచ్చి ఎర్ర తామర లాంటి సుకుమారమైన చేతులతో తలుపులు తెరవమ్మా అని గోపాంగనను నీలాదేవిని పాసురంలో మేల్కొలుపుతూ ఉన్నారు. నేటి ఆణిముత్యాలు. దయగల హృదయమే భగవంతుని నిలయం.
తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒక ఎత్తైతే, సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి పోతన గారు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది, అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి. రెండు, సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోక రచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి అనేక శ్లోకములు మంత్రస్వరూపాన్ని పొందాయి. అలాగే ఆదిత్య హృదయం ఒక మహామంత్రం అగస్త్య మహర్షి చేత ఉపదేశం చేయబడింది. హనుమ సుందరకాండలో చెప్పినటువంటి జయమంత్రం జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు జయమంత్రమనే లోకంలో ప్రఖ్యాతి పొందాయి. అటువంటి మంత్రస్థాయిని పొందినటువంటి శ్లోకములు ఏవి ఉన్నాయో వాటిని మళ్ళీ ఆ మంత్రస్థాయి మంత్రశక్తి తెలుగులో ఉండేటటువంటి పద్యాలలోకి కూడా వచ్చేటట్టుగా రచన చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. భాగవతం సంస్కృతంలో ఉన్నదాన్ని చదువుకుంటే పారాయణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో, పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం చదువుకున్నా కూడా అదే శక్తి కలుగుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, గజేంద్రమోక్షణ కథ చదువుకున్న గజేంద్రమోక్షణ కథలో గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ప్రతిరోజు చదివిన ఏ ఫలితం వస్తుందో, ఏ భగవత్ కృప కలుగుతుందో అదే కృప పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని చదివినా, గజేంద్రమోక్షణంలో ఉన్న పద్యాలు చదివినా కూడా కలుగుతుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉన్నటువంటి శ్లోకాలు వ్యాసకృతమైనవి చదివితే ఏ ఫలితాలు వస్తాయో, పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని పద్యములను చదివినా కూడా అదే ఫలితము సిద్ధిస్తుంది. అంటే సంస్కృత భాషలో మూలంలో ఉన్నటువంటి భాగవతంలో ఉన్న శ్లోకముల యొక్క శక్తిని కూడా యథాతథంగా తీసుకొచ్చి తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యముల యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థత కేవలం ఒక కవిగా పద్యరచన చేయడం వల్ల పోతన గారు సాధించినది కాదు. ఆయన మహానుభావుడు, ఋషితుల్యుడు. ఆయన ఒక గ్రహణ సమయంలో నదీ తీరంలో కూర్చుని చేస్తున్నది పంచాక్షరి మహామంత్రం. ఆయనకి కులదైవం పరమశివుడు. కానీ విష్ణు కథలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించే శక్తి కలగాలని అపేక్షిస్తే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై పోతన గారిని అనుగ్రహించినటువంటి కారణం చేత ఆయన భాగవతాన్ని అంత గొప్పగా ఆంధ్రీకరించగలిగారు. అందుకే ఆయన చెప్పుకున్నారు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాధ పలుకగనేలా అని చెప్పుకున్నారు. పోతన ఆంధ్రీకరిస్తున్నాడు అని కనపడుతుంది లోకానికి, కానీ నేను కాదు ఆంధ్రీకరిస్తున్నది. నా వెనక రామచంద్ర ప్రభు ఉండి ఆయన నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత ఆంధ్రీకరింపచేస్తున్నాడు. ఎందుకు నన్ను ఉపకరణంగా స్వీకరించాలి అంటే, నేను ఇంకా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని నాకు కల్పించాలని, ఈ భవరోగం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యాలని, జనన మరణ చక్రస్వరూపమైనటువంటి సంసారము నుండి నన్ను ఉద్ధరించాలని, ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నాకు కల్పించాలని నా యందు అనుగ్రహంతో రామచంద్ర ప్రభువు నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత భాగవతాన్ని ఆంధ్రీకరింపచేసి ఆ ఫలితంగా నాకింత గొప్ప వైభవాన్ని కట్టపెట్టాలనుకుంటున్నారు తప్ప ఇది నా అంత నాకు కలిగినటువంటి శక్తి కాదని విశేషమైన వినయాన్ని ఆవిష్కరించినటువంటి మహాపురుషులు పోతన గారు. అందుకే పోతన గారి చేత రచింపబడినటువంటి భాగవతం రామచంద్రమూర్తికే అంకితం ఇవ్వబడింది తప్ప ఎన్ని రకములైన ప్రలోభములు వచ్చినప్పటికీ కూడా పోతన గారు భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చె చెప్పేయి బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితమ్ముగన్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు భాగవతాన్ని ఆంధ్రీకరించి అంకితమిస్తే మనుజేశ్వరాధములకిచ్చి, రాజులమని అహంకరించేటటువంటి వాళ్ళు దాన్ని అంకితం పుచ్చుకొని నాకేమైనా కానుకలు ఇవ్వవచ్చు.
కానీ ఆ కానుకలు ఇక్కడే ఉండిపోతాయి. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత అంత గొప్ప భాగవతాన్ని నీ చేత ఆంధ్రీకరింపచేస్తే దాన్ని అమ్ముకున్నావని ఆ రోజు యమధర్మరాజు గారి యొక్క భటులు నా శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని బాధలు పెడుతుంటే నన్ను ఆదుకునేవారు ఉండరు. ఈ భాగవతం నాకు సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి నావ. అందుకే నేను దీన్ని ఎవరికి అమ్మనని, కేవలముగా త్రికరణ శుద్ధిగా రామచంద్ర ప్రభువుకే అంకితమిస్తానని చెప్పుకున్నటువంటి మహాపురుషుడు పోతన గారు. అంతటి భక్తి తత్పరులు. పోతన గారే ఒక చోట ఒక మాట చెప్పుకున్నారు. ఈ భాగవతమ్ము తెలిసి పలుకుట కష్టమ్ము శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నారు. భాగవతం విన్నాను అని చెప్పడం కానీ, భాగవతం నాకు అర్థమైంది అని చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అది మహాసముద్రం. నెగడులో కర్ర పెట్టి కదిపితే నిప్పురవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా భాగవతాన్ని ఎప్పుడు చదివినా సరే చదువుతున్నప్పుడల్లా పద్యాలలో కొత్త కొత్త విశేషాలు ద్యోతకం అవుతుంటాయి. అందుకే ఒకే భాగవతం మీద ఎంతమంది ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఇచ్చి తరించిపోయారు. ఎవరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే వాళ్ళకి భాగవతం అలా కనపడింది. అలా కనబడగలిగినటువంటి సమర్థత భాగవత ఆంధ్రీకరణమునందు పోతన గారు ఆవిష్కరించారు. అటువంటి భాగవతంలో అమృత భాండముల వంటి ఘట్టములు అని చెప్పడం, ఇవి మాత్రమే అనడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత అంటే చెరుకు కర్ర ఏ చివరి నుంచి మొదలుపెట్టి ఏ చివరి వరకు తిన్నా అంతా తీయగా ఎలా ఉంటుందో భాగవతం అంతా ఆపాత మధురమే. అంత మధురమైనటువంటి పురాణము, అంత మధురమైనటువంటి రచన, అంత చక్కటి తెలుగు బహుశः మనకెక్కడా కనపడదు. పోతన గారికి పోతన గారే సాటి. నిజంగానే ఆయన చెప్పుకున్నటువంటి హరికథ నోరు నొచ్చిపోయేటట్టుగా, నోరు బడలిపోయేటట్టుగా చెప్పుకున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పుకున్నారు. నిజంగానే వారి జీవితంలో వారు శివారాధన అలాగే చేశారు. హరికథల్ని భాగవత రూపంలో అలా చెప్పుకున్నారు. దయా సత్యము రెండిటిని మనసులో పెట్టుకున్నారు. కన్న తల్లిని తనని తాను కూడా తరింప చేసుకున్నారు. అటువంటి పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతంలో ప్రతి ఘట్టము మధురాతి మధురమే. అయితే ఎక్కడ నుంచి ఆ పదార్థంలో ఏ ఒక్క మెతుకు తీసి నోటులో వేసుకున్నా తీపితనమే. కానీ ఒక్కొక్క ఘట్టాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని మాట్లాడడం వెనక ఉండేటటువంటి ప్రయోజనం వేరుగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పూరుడి మూడో కొడుకైన రౌద్రాశ్వుడికి మిశ్రకేశి అనే అప్సరసయందు అన్వగ్భానుడు మొదలైన 10 మంది పుత్రులు పుట్టారు. వారందరూ యాగాలు చేశారు. వారు వీరులు, శూరులు, ధర్మాత్ములు. వారే రుచియువు, కక్షయువు, కృకణయువు, స్థండీలియువు, వనేయువు, జలేయువు, తేజోయువు, సత్యయువు, ధర్మేయువు, సనంతేయువు. రుచేయువు అనేవాడికి అన్వగ్భానుడు, అనాదృష్టి అనే పేర్లున్నాయి. రుచేయువు పరాక్రమవంతుడై దేవతలతో ఇంద్రుడిలాగా ప్రకాశించాడు. భూమినంతటికీ చక్రవర్తి అయ్యాడు. ఇతడి కుమారుడు మతినారుడు. ఇతడు రాజసు, అశ్వమేధాది యాగాలు చేశాడు. ఇతడికి తన్సువు, మహత్తు, అతిరథుడు, దృహ్యువు అనే 4 పుత్రులు పుట్టారు. వీరిలో తన్సువు వంశాన్ని వృద్ధి చేశాడు. ఇతడికి ఈలి పుట్టాడు. ఈ ఈలికి రథాంతరి అనే ఆమె యందు పంచభూతాలతో సమానమైన దుష్యంతుడు,
శూరుడు, భీముడు, ప్రవసువు, భీముడు అంటే ఇది వేరే భీముడు, ప్రవసువు, వసువు జన్మించారు. వీరిలో పెద్దవాడైనటువంటి దుష్యంతుడికి శకుంతల యందు భరతుడు పుట్టాడు. అతడి వల్లనే భరత వంశం ప్రసిద్ధికెక్కింది. భరతుడు తన 3 పత్నుల యందు 9 మంది కొడుకులను కన్నాడు. కానీ వారు తనకు తగినట్లుగా లేరని భరతుడు వారిని ఆదరించలేదు. అందుకు తల్లులు వారిపై కోపించి వారిని హతమార్చారు, చంపేశారు. భర్త వద్దంటున్నాడని చెప్పేసి. అప్పటికి భర్తనే దేవత వాళ్ళకంతా. అలా భరతుడికి పుత్ర సంతతి వ్యర్థమైంది. అప్పుడు భరతుడు పెద్ద పెద్ద యాగాలు చేసి భరద్వాజముని అనుగ్రహంతో భూమన్యువు అనేటువంటి కుమారుణ్ణి పొందాడు. తాను పుత్రవంతుడినయ్యానని సంతోషించి తన కుమారుడైన భూమన్యువును యువరాజు చేశాడు. ఆ భూమన్యువుకు పుష్కరిణి అనేటువంటి ఆమె యందు దివిరథుడు, సుహోత్రుడు, సుహోత, సుహవి, సుయాజువు, రుచికుడు అనే పుత్రులు పుట్టారు. ఈ రుచికుడు ముందు ఒక కథ వస్తుంది. వారిలో సుహోత్రుడు రాజయ్యాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరు రాజయ్యారని. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టానికి దిగుతున్నాం ఇప్పుడు. ఇంతవరకు ఒక ఘట్టం జరిగితే ఇక మనం ఏ ఘట్టానికి వస్తున్నామంటే అసలైన ఘట్టానికి దిగుతూ ఉన్నాం. వారిలో సుహోత్రుడు రాజయ్యాడు. రాజసూయం, అశ్వమేధాది యాగాలు చేశాడు. భూమికి అంతటికీ చక్రవర్తి అయ్యాడు. ఇతడి పాలనలో అన్ని వృద్ధి చెందటం చేత ఆ భారాన్ని భూమి భరించలేక కృంగిపోయింది అన్నారు. అంతగా ఆ ధర్మప్రభువు ప్రజలను సంతోషపెట్టాడు. ఈ సుహోత్రుడికి ఇక్ష్వాకి అనే ఆమె యందు అజమీఢుడు, సుమీఢుడు, పురుమీఢుడు కలిగారు. వీరిలో పెద్దవాడైనటువంటి అజమీఢుడి వల్ల వంశవృద్ధి చెందింది. అతడికి ధూమిని, నీలి, కేశిని అని 3 భార్యలున్నారు. అతడికి భూమిని యందు రుక్షుడు, నీలి యందు దుష్యంతుడు, పరమేష్టి అనే 2 పుత్రులు, కేశిని యందు జహ్నువు, వ్రజనుడు, రూపి అనే 3 పుత్రులు కలిగారు. ఇలా 6 పుత్రులు అజమీనుడికి పుట్టారు. వీరిలో దుష్యంత, పరమేష్ఠులు సంతానాన్ని పాంచాలురు అన్నారు. జహ్నుడి సంతానాన్ని కుశకులని అన్నారు. పాంచాలురు, కుశకులు జ్ఞాపకం పెట్టుకోండి. అజమీఢుడి 6 పుత్రుల్లో పెద్దవాడైనటువంటి రుక్షుడు రాజయ్యాడు. అతడికి వంశోద్ధారకుడైనటువంటి సంవరణుడు అనే పుత్రుడు పుట్టాడు. అతడి పాలనలో పెద్దగా ప్రజానాశనం జరిగింది. ఆకలి, మృత్యువు, అనావృష్టి, వ్యాధులు మొదలైన వాటితో దేశమంతా కష్టాల పాలైంది. ఆ సమయంలోనే పాంచాల రాజు భూమినంతా జయిస్తూ 10 అక్షౌహిణీ సైన్యంతో వచ్చి సంవరణుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. ఆ కష్టకాలంలో సంవరణుడు భార్యాపుత్రులతోనూ, మిత్రులతోనూ, అమాత్యులతోనూ కలిసి పారిపోయాడు. పడమటి దిక్కువైపు పారే సింధు మహానదికి చేరి అక్కడ గల పర్వతం దగ్గరలో ఒక పొదరింటిలో నివసించాడు. ఇలా భరత వంశీయులు 1000 సంవత్సరాల వరకు నివసించారు. ఆ సమయంలో వారి వద్దకు వశిష్ఠ మహర్షి రాగా వారు ఆయనను పూజించి తమ కష్టాలను చెప్పుకున్నారు. మేము రాజ్యం కోసం ప్రయత్నిస్తున్నాము, మీరే పురోహితులుగా ఉండాలి అని కోరారు. అందుకు వశిష్ఠుడు అంగీకరించి భూమికి అంతటికీ సంవరుణుని సామ్రాజ్యాధిపతిగా చేశాడు. తర్వాత అతడు తన పూర్వీకుడైనటువంటి భరతుడు ఉన్న నగరంలో నివసించాడు. తర్వాత సంవరుణు రాజులందరినీ జయించి తనకు కప్పాలు కట్టేటట్లుగా చేసుకున్నాడు.
గొప్ప యాగాలు చేశాడు, భూరి దక్షిణలు ఇచ్చాడు. తర్వాత సూర్యపుత్రి అయినటువంటి తపతి సంవరణుని వల్ల కురుని కన్నది. కురుడు ధర్మాత్ముడు. అతడి పేరు మీదుగానే ఈ భూమి మీద కురుజాంగాల దేశం ప్రసిద్ధి చెందింది. ఆ కురురాజు తపస్సు చేసి కురుక్షేత్రాన్ని పవిత్రం చేశాడు. అతడికి వాహిని అనే ఆమె యందు అశ్వవంతుడు, అభిష్యంతుడు, చైత్రరథుడు, ముని, జనమేజయుడు అనే 5 కుమారులు కలిగారు. వీరిలో అశ్వవంతుడికి అవిక్షితుడని మరో పేరు ఉంది. అతడికి పరీక్షిత్తు, శబలాశ్వుడు, ఆదిరాజు, విరాజుడు, మహాబలుడు, శల్మికి, ఉచ్చశ్రవసుడు, భంగకారుడు, జితారి అని 8 మంది పుత్రులు కలిగారు. ఈ వంశంలో జనమేజయుడు జన్మించాడు. సత్కర్మం వల్ల ప్రసిద్ధి చెందాడు. వీరిలో పరీక్షిత్తుకు కక్షసేనుడు, ఉగ్రసేనుడు, చిత్రసేనుడు, ఇంద్రసేనుడు, సుషేనుడు, భీమసేనుడు అనే కుమారులు ఉన్నారు. వీరు ధర్మాత్ములు, పండితులు. జనమేజయుడి కుమారులంతా బలవంతులు. అతడికి ధృతరాష్ట్రుడు, పాండుడు, బాహ్లికుడు, నిషధుడు, జంబునదుడు, కుండోదరుడు, పదాతి, వసాతి అనే 8 మంది కుమారులు పుట్టారు. వీరు ధర్మాత్ములు, విద్వాంసులు. వీరిలో పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడు. అతడికి కుండికుడు, హస్తి, వితర్కుడు, క్రాథుడు, కుండినుడు, హవిశ్రవుడు, ఇంద్రభుడు, భువన్యువు, పరాజితుడు అనే కుమారులు కలిగారు. వీరే కాకుండా ప్రతీపుడు, ధర్మనేత్రుడు, సునేత్రుడు అనే 3 ప్రసిద్ధులైనటువంటి కుమారులు కూడా ఉన్నారు. వీరందరిలోనూ ప్రతీపుడు అనంతమైనటువంటి ఖ్యాతిని గడిచాడు. ఆ ప్రతీపుడికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే 3 కుమారులు జన్మించారు. వీరిలో దేవాపి తపస్సుకై అడవికి వెళ్ళాడు. తర్వాత శంతనుడు, బాహ్లికులు రాజులయ్యారు. ఇలా భరత వంశంలో పుట్టిన రాజులందరూ బలవంతులు, ధైర్యవంతులు, శక్తివంతులు, ఋషులతో సమానంగా ఉన్నారు. అందుకని వీళ్ళంతా రాజఋషులు అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళకి పేరు వచ్చింది. ఆ విధమైనటువంటి ఆ ఋషులతో, ఋషి జీవనం ఏముందో ఆ జీవనాన్ని రాజులైనప్పటికీ చేశారట. చాలా నిష్టగా ఉండేవారు. దేవతలతో సమానులుగా ఉన్నారు. మహారథులై ఉన్నారు. అటువంటి వారు ఎంతోమంది రాజులు మను వంశంలో పుట్టి పురూరవ వంశాన్ని వృద్ధి చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు వైశంపాయన మహర్షితో, ఓ విప్రశ్రేష్ఠ, నీ కరుణ చేత మా పూర్వకాలపు రాజుల జన్మ వృత్తాంతాన్ని విన్నాను. పురువంశంలో జన్మించిన ఉదారులైన రాజుల గురించి కూడా విన్నాను. కానీ నాకిష్టమైన ఈ వృత్తాంతాన్ని సంక్షిప్తంగా చెప్పటం వల్ల నాకింకా తృప్తి కలగటం లేదు. అందువల్ల విస్తారంగా చెప్పు. దక్ష ప్రజాపతి మనువులతోనూ ఆరంభమైన ఈ దివ్య చరిత్ర పవిత్రమైంది. ఇది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది, వినాలనిపిస్తుంది. ఉత్తమ ధర్మగుణాలు కలిగినటువంటి ఈ రాజుల కీర్తి 3 లోకాలలోనూ వ్యాపించింది. ఈ రాజులు సద్గుణాలు, సామర్థ్యం, పరాక్రమం, తేజస్సు, బలం, ఉత్సాహం కలిగి ఉన్నారు. ఈ వృత్తాంతం అమృత మధురమై ఉంది. అందుచేత ఎన్నిసార్లు విన్నా కూడా తృప్తి కలగటం లేదు అన్నాడు. జనమేజయుడు అట్లా ఆయనే అంటుంటే ఇక మనమెంతండి? ఎన్ని మాటలు మనం విన్నా తృప్తి అనేది లేదు. ఆ మహాభారతం అటువంటిది. ఎన్ని మాటలు విన్నా చాలదు మనకు, ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో
సమస్త విధమైనటువంటి నీతులు, సమస్తమైనటువంటి మనకు జరిగేటువంటి ధర్మసూత్రాలన్నీ దీంట్లో ఉన్నాయి. వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, రాజా, పూర్వము వేదవ్యాసుడు చెప్పగా విన్న విషయాలన్నిటినీ నీకు చెబుతాను. నీ జన్మ వృత్తాంతాన్ని కూడా విను. దక్షుడికి అతిథి, ఆమెకు వివస్వంతుడు, అతడికి మనువు, మనువుకు ఇలకు పురూరవుడు, అతడికి ఆయు, అతడికి నహుషుడు, ఆ నహుషుడికి యయాతి పుట్టారు. దీనిని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు మనకు. యయాతికి 2 భార్యలు. ఇప్పటి నుంచి ఇంకా జ్ఞాపకం పెట్టుకోవటానికి ప్రారంభం చేసుకుంటే, శుక్రుడు కూతురుడైనటువంటి దేవయాని మొదటిది. మనం దేవయాని కథ విన్నాం. వృషపర్వుని కూతురైనటువంటి శర్మిష్ఠ రెండవది. అద్భుతమైనటువంటి ఒక రహస్యం దీంట్లో ఉంది. దేవయాని వల్ల యదు, తూర్వసులు జన్మించారు. శర్మిష్ఠ వల్ల దృహ్యువు, అనువు, పురూరువులు జన్మించారు. వారిలో యదువు సంతానం యాదవులుగాను, పూరుని సంతానం పౌరవులుగాను ప్రసిద్ధి చెందారు. ఇది 2వ పర్యం కూడా వస్తుంది. పూరునికి కౌసల్యయందు జనమేజయుడు జన్మించారు. అతడు 3 అశ్వమేధ యాగాలు, ఒక విశ్వజిద్యాగాన్ని చేసి వనానికి వెళ్ళాడు. ఆ జనమేజయుడికి మధువంశంలో పుట్టిన అనంతయందు ప్రాచీన్వంతుడు జన్మించాడు. ఇక్కడ గమనించాలి మీరు, ఒక్కొక్క పేరు ఒక్కొక్క వంశంలో 5-6 తలలు 7-8 తలలు వెనకల వస్తూ ఉంటుంది అదే పేరు. అప్పుడు కొంచెం మనం గందరగోళం అవుతూ ఉంటుంది. మీరు పేరు మీద ఆధారపట్టుకొని వెళ్ళితే మీ పప్పులో కాలు వేసినట్టు. అందుకని మీరు కథ మీద ఆధారంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడే మీకు అర్థమయ్యేది. ఆ జనమేజయుడికి మధువంశంలో పుట్టిన అనంతయందు ప్రాచీన్వంతుడు జన్మించాడు. అతడు ఒకే రోజులో తూర్పు దిక్కంతా జయించడం వల్ల అతడికి ప్రాచీన్వంతుడు అనే పేరు వచ్చింది. ప్రాచీన్వంతుడు. అతడికి అస్మకి యందు సంయాతి పుట్టాడు. సంయాతికి దృషద్వంతుడికి కూతురైన వరాంగి యందు అహంయాతి పుట్టాడు. అహంయాతికి కృతివీరుడి కూతురైనటువంటి భానుమతి యందు సార్వభౌముడు పుట్టాడు. అతడికి కేకేయ రాజకుమారి అయినటువంటి సునందయందు జయచ్ఛయనుడు పుట్టాడు. అతడికి విదర్భ రాజకుమారి అయిన సుశ్రవ యందు అవాచనుడు జన్మించాడు. అతడికి విదర్భ వంశీయులైనటువంటి మర్యాద యందు అరిహుడు పుట్టాడు. అరిహుడికి అంగదేశపు రాజకుమారి యందు మహాభౌముడు జన్మించారు. అతడికి ప్రసేనజిత్తు కూతురైన సుయజ్ఞ యందు అయుతనాయి జన్మించాడు. అతడు 10,000 పురుష మేధ యజ్ఞాలను చేశాడు. అందువల్లనే అతడికి ఆ పేరు వచ్చింది. అతడికి పృథుశ్రవసుడి కూతురైనటువంటి కామ యందు ఆక్రోధనుడు పుట్టాడు. అతడికి కళింగ దేశ రాజకుమారి అయిన కారంభయందు దేవాతిథి జన్మించారు. అతడికి విదేహార కుమారి మర్యాద వల్ల అరిహుడు, మర్యాద వల్ల అనుకున్నాం కదా, మర్యాద అనే ఒక పేరు కూడా ఉందిలేండి. మర్యాద, అహంకారం, కొవ్వు, ఇవన్నీ కూడా ఒక పేర్లు అప్పుడు పెట్టుకున్నారులేండి. అరిహుడు. అతడికి అంగదేశపు రాజకుమారి సుదేవ వల్ల రుక్షుడు జన్మించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.